దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 42వ వచనాన్ని చదువుకుందాము. ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. ఈ మాట కీర్తనాకారుడు రాస్తూ తనకు దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ ఈ మాటను పలుకుతూ ఉన్నాడు. దేవుడు ఎన్నో వాగ్దానాలను మన జీవితంలో చేస్తూ ఉంటాడు. వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే నీతో చెప్పినటువంటి వాగ్దానం కావచ్చు, ఆయన యొక్క మాటలు కావచ్చు, ఆయన తప్పకుండా నా జీవితంలో వాటిని నెరవేర్చి తీరుతాడు అనేటువంటి నమ్మకం, విశ్వాసం మన జీవితంలో ఎంత బలముగా ఉంటే అంత బలముగా దేవుని యొక్క కార్యాన్ని మనం చూడగలుగుతాము. మనము దేవుని యందు ఉంచిన విశ్వాసానికి మన యొక్క ఆలోచనలతో కానీ, అభిప్రాయాలతో కానీ నిమిత్తం లేదు. బయటికి కనిపించే పరిస్థితులతో కూడా పని లేదు. మనకున్న పరిస్థితులను బట్టి మనము మాట్లాడితే కనుక దేవుని యొక్క మాటను మనము నమ్మడం లేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఆయన మనకు మాట ఇచ్చాడు అంటే మనకు పరిస్థితితో సంబంధం లేదు. విశ్వాసం అనేది కేవలము దేవుని మాట మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఆయన యొక్క మాటను మనము ఉన్నది ఉన్నట్లుగా నమ్మితే మన మనస్సుకి శాంతి దొరుకుతుంది. మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. మనము కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు ఎంతో సంతోషపడతాడట. మొదటిగా మన యొక్క ఆత్మల్ని ఆయన దీవిస్తాడు. రెండవదిగా ఇహ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా ఆయన అనుగ్రహిస్తాడు. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమని అనగలగాలి అంటే, నా పరలోకపు తండ్రి ఈ శ్రమల గిన్నెని నా చేతుల్లో ఉంచాడు. ఇది గడిచిన తరువాత ఆయన నాకు రుచికరమైన దాన్ని త్రాగనిస్తాడు అని చెప్పగలిగినటువంటి సామర్థ్యాన్ని మనం కలిగి ఉండాలి. శ్రమలు అనేవి విశ్వాసానికి ఆహారం వంటివి. పరిస్థితులు ఎలా ఉన్నా మనము మన యొక్క పరలోకపు తండ్రి చేతుల్లో ఉన్నాము అనే విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడు తన పిల్లలకు ఎప్పుడూ మంచి చేస్తాడు. అది ఆయనకు ఎంతో ఇష్టం. విశ్వాసం ఉపయోగపడటానికి, అభివృద్ధి చెందటానికి సాధనాలు కేవలం కష్టాలు, శ్రమలు మాత్రమే కాదు. దేవుని యొక్క వాక్యాన్ని చదవటం, దేవుని కొరకు ఎక్కువగా ఆలోచించటం, ఇవన్నీ కూడా నీ విశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. దేవుని ఒక్క వాక్యము నీకు నాకు ఎంతో పరిచయమైనటువంటి వాక్యాలే కదా. ఆ ధైర్యముతోనే మనము చెప్పగలగాలి, నా దేవుడు ఎంతో ప్రేమమయుడు అని. మనము ప్రార్థన చేసేటప్పుడు కూడా, ప్రభువా నీ పిల్లల యొక్క సంతోషాన్ని, క్షేమాన్ని నీవు చూచి సంతోషించే దేవుడవు గనక, అయ్యా నీవిచ్చే క్షేమము, నీవిచ్చే సంతోషము ఎలా ఉంటుందో నా జీవితంలో ఒక్కసారి నాకు చూపించండి అని మనము నోరు తెరచి దేవుని సన్నిధిలో అడగాలి. మనము ఎంత దగ్గరగా ఆయన యొద్దకు రాగలుగుతామో అంత నిశ్చింతగా మనం ఆయన యొక్క చేతుల్లో ఉంటాము. మనము అప్పగించుకోగలుగుతాము. మన బ్రతుకులో ఆయన ఏది చేసినప్పటికీ కూడా మనము తృప్తిగా ఉండగలుగుతాము. అలాంటి అనుభవం గనక మనం కలిగి ఉంటే, శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చెప్పగలుగుతామో తెలుసా? వీటి ద్వారా దేవుడు నాకేమి చేయాలనుకుంటున్నాడో ఓపికతో నేను కనిపెడతాను. ఈ శ్రమలలో నేను కొనసాగుతాను. ఆయన ఏదో ఒక మేలు నాకు చేయటానికి నిశ్చయించుకున్నాడు. అందుకనే ఈ శ్రమ నా జీవితంలోనికి వచ్చింది అని హుందాగా ఆయన కొరకు మనము సాక్ష్యం ఇవ్వగలుగుతాము. ఈ సాక్ష్యముతో అనేకులను బలపరచగలుగుతాము. అబ్రహాము యొక్క విశ్వాసము కేవలము ఆశీర్వదించబడటానికే పరిమితి కాలేదు సుమా. దేవుడు మృతులలో నుండి కూడా సజీవులుగా లేపగలిగిన సమర్థుడు అని అతడు విశ్వసించాడు. విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అబ్రహాము మనకు ఒక మాదిరి. అబ్రహాము విశ్వాసానికి బలముంది. దేవుడైన యెహోవా అబ్రహాముతో, అబ్రహామా అబ్రహామా అని పిలువగా, చిత్తము ప్రభువా అన్నాడు. ఇతని యొక్క విశ్వాసములో సంపూర్ణ విధేయత కనబడుతుంది. చిత్తము అని పలికాడు అంటే ఏంటో తెలుసా?
నీవు ఏమి చెప్పినా నేనది తప్పకుండా చేస్తాను ప్రభువా అని చెప్పి విధేయతతో తన యొక్క విశ్వాసాన్ని కనపరిచాడు. ఇది దేవునికి చాలా ఇష్టమైనటువంటి క్రియ. దేవుడు అన్నాడు కదా, నీకు ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును నాకు బలిగా ఇవ్వు అన్నప్పుడు మారు మాట్లాడకుండా ఆ కుమారుని తీసుకుని మొరియా కొండపైకి వెళ్ళి మరి దేవుడు చెప్పినటువంటి ప్రాంతములో అతనిని మరి బలివ్వటానికి సిద్ధపడిపోయాడు అబ్రహాము. అంత ధైర్యంగా అబ్రహాము తన బిడ్డను బలివ్వటానికి ఎలా వెళ్ళిపోయాడు అని ఎప్పుడైనా ఆలోచించారా? చూడండి, అబ్రహాముకు దేవుని కొరకు పూర్తిగా తెలుసు. ఎందుకంటే అబ్రహాము దేవునికి స్నేహితుడు, దేవుడు అబ్రహామునకు కూడా స్నేహితుడు. దేవుడు చేసిన వాగ్దానము అబ్రహాముకు బాగా గుర్తుంది. దేవుడు కనికరమునే కోరతాడు తప్ప బలిని కోరడు అనే విషయము అబ్రహాముకు తెలుసు. మించి మృతులను సహితము లేపే దేవుడని మరి దేవుని కొరకు అబ్రహాము తెలుసుకున్నాడు. దేవుడే వాగ్దానము చేసి ఇస్సాకును ఇస్తాను అని చెప్పాడు. ఆ మాట అబ్రహాముకు గుర్తుంది. ఇస్సాకును దేవుడే ఇచ్చాడు. ఒకవేళ ఇస్సాకు చనిపోయినా మరలా తిరిగి అతనిని లేపగలిగిన శక్తి దేవునిలో ఉంది అని విశ్వసించాడు అబ్రహాము. అందుకే అబ్రహాము ఇస్సాకును బలివ్వటానికి వెళ్ళేటప్పుడు ఒక మాటను తన పనివారితో చెప్పాడు. ఏంటో తెలుసా? నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము అని. ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాటను మనం చూడగలము. అతడు చెప్పిన విధంగానే ఇస్సాకును హృదయంలో బలిచ్చేశాడు. అబ్రహాము కత్తిని ఎత్తాడు, కానీ యెహోవా దూత ఇస్సాకును చంపకుండా అడ్డుపడిందట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి మనము కొన్ని వచనాలను చదివితే, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతులలో నుండి మరలా పొందెను అని రాయబడింది. ఈ విధంగా అబ్రహాము విశ్వసించి మరలా తన యొక్క కుమారుని పొందుకోగలిగాడు. దేవుడు మన జీవితంలో అనేక అద్భుతాలను జరిగించాలి అనుకుంటున్నాడు. ఎన్నో వాగ్దానాలను మన జీవితంలో ఆయన చేశాడు. కానీ మనము మన విశ్వాసాన్ని కనపరుస్తూ ఆయన యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము నిరీక్షణ కలిగి మాట్లాడలేకపోతూ ఉన్నాము. దాని కారణము చేత ఆయన యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్పులోనికి రావడం లేదు. మనకు కనబడనటువంటి కార్యాల కొరకు దేవుడు మనకు వాగ్దానం చేశాడు. కానీ విశ్వాసముతో, ఆసక్తితో, నిరీక్షణతో మనము కనిపెట్టి దేవుడు తన వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేరుస్తాడు అని మనము నమ్మినప్పుడు దాని యొక్క ప్రతిఫలాన్ని మనం చూడగలుగుతాము. అది కార్యరూపకముగా మనకు మరి దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక్కడ మనము మొట్టమొదటిగా చూచినట్లుగా కీర్తనాకారుడు అంటున్నాడు, నీ మాట నేను నమ్ముకున్నాను అని. మనము కూడా దేవుని సన్నిధిలో ఇదే మాటను చెప్దాము. ప్రభువా, నీ మాటను మేము నమ్ముకున్నాము, మా పట్ల నీవు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి అనేటువంటి మాట ద్వారా మన యొక్క విశ్వాసాన్ని దేవునికి తెలియచేద్దాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థనను చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రములు నాయన, కృపాసత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు నాయన నీ కృప చేత మమ్మల్ని ఎంతో భద్రపరిచారు నాయన. గడిచిన కాలంలో నీవు మాకు తోడుగా ఉండి నీ యొక్క వాగ్దానాలు అనేకమైనవి మా జీవితంలో మీరు నెరవేర్చారు ప్రభువా. ఇంకా అనేక వాగ్దానాలు మేము కలిగి ఉన్నాము, నీ నుండి పొందుకున్నాం ప్రభువా. వాటి నెరవేర్పు కొరకు మేము నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం ప్రభువా. మమ్మలను బలపరచండి, స్థిరపరిచి ఆశీర్వదించండి అయ్యా. కీర్తనాకారుడు ఎలా అయితే నీ మాట మీద అయ్యా ఆశ పెట్టుకొని నిన్ను నమ్ముకున్నాడో మేము కూడా నిన్ను నమ్ముకున్నాం ప్రవ్వా. నీవిచ్చిన మాటను నెరవేరుస్తావు అని నమ్ముతున్నాం ప్రవ్వా. ఈ మాటలను నాయన మా జీవితంలో నెరవేర్చండి.
ఎవరైతే ఏ బిడ్డలైతే ఏ వాగ్దానాన్ని నమ్మి విశ్వాసముతో ఎదురు చూస్తూ ఉన్నారో ఆ కార్యాలను వారి జీవితంలో మీరు జరిగించండి. ఈ మాటలను ఇంతసేపు కూడా నైనా ఓపికతో ఆలకించిన ప్రతి బిడ్డలను వారి కుటుంబాలను మీరు వర్ధిల్ల చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. రాబోయే దినాలు వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా చేయండి. ఎంతోమంది వారి యొక్క ప్రార్థన అవసరతలను తెలియచేస్తూ ఉండగా వారందరినీ నీ చేతుల్లో పెట్టుకుంటున్నాం ప్రభువా. వారి పక్షమున బలమైన కార్యాలను చేయండి. వారి కన్నీళ్లను తుడవండి. దుఃఖాన్ని నాట్యముగా మార్చండి. రాబోయే దినాలలోనైనా ఒక గొప్ప సాక్షులుగా అబ్రహాము కొరకు నాయన మేము ఎట్టి సాక్ష్యాన్ని అయితే ఈ దినము జ్ఞాపకం చేసుకుంటున్నామో నీ బిడ్డల యొక్క సాక్ష్యాలు వారి తరాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి నాయన. అయ్యా, నీ బిడ్డల యొక్క విశ్వాసాన్ని మీరు బలపరిచి వారి పట్ల నీ యొక్క వాగ్దానాలను మీరు నెరవేర్చవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. స్వామి, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచు. మాలో ఉన్న లోపములన్నీ తొలగించు. నీకు సాక్షులుగా మమ్మల్ని వాడుకో ప్రభువా. ఈ యొక్క దినమంతా నీ సన్నిధిని, నీ కృపను మాకు, మా కుటుంబాలకు, సంఘాలకు, పరిచర్యలకు తోడుగా ఉంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. సహోదరులారా, ఈ మాటలు గనక మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే అనేకులకు వీటిని షేర్ చేయండి. కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.